ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ఫస్ట్ ఎమ్మెల్యే మీ జగ్గపేటకి కామినేని ఉదయభాన్ గారు ఉన్నారు. కూటమి తరఫున చీర రాజగోపాల్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తాతయ్య గారు గెలుస్తారు. ఎందుకంటే భాను గారు మంచి పని చేయలేదు. ఏం పని చేసినాడు చూపించాను ఒకటి పని చేసినట్టు ఇది 1 2 3 4 5 6 7 కొడతా పని చేసి పని చేసి చూపించాను. నాకు చిన్న హెల్పింగ్ చేయమంటే నేను తోడు చేయలేను. ఒక 30 సంవత్సరాలు డ్యూటీ చేశా. దానికి నేను శుభ్రంగా కొద్దిగా డబ్బులు ఇప్పిండి అని పోయా. ఒకసారి చేశాను. 5 లక్షలు 2 లక్షలు అన్నారు. మీరు చేస్తారండి భాను గారు అంటే నేను ఫోన్ చేస్తాను మాట్లాడతాను. జనవరి అంటే మీరు డ్యూటీ చేస్తే వాళ్ళు ఇస్తారు కండి. పిఎఫ్ ఉన్నాయి దానికి లేవు గుమ్మస్తా పోస్టులు వాటికి లేవు. ఆయన మంచితనం మీద మనకి ఇస్తానని చెప్పి తవా జాకపోచ్చిండు. ఎంతో చెప్తే ఆయన చెప్తే నేను ఈగలనా ఈలేనా అన్నాడు. ఏం చెప్తుండు ఆయన కాకపోతే నేను ఫోన్ చేస్తా నువ్వు వెళ్ళిపోయి అడుక్కోపోవాడు. అడుగు వెళ్ళి సచ్చేయాలి. ఎంతవరకు మా ఊరికి వచ్చిన ఒక పని కూడా చేయలేదు. పని చేస్తే సచివాలయాలు కట్టించారు. అది కేంద్రం కట్టిందో గవర్నమెంట్ కట్టింది ఎవరు కట్టిందో తెలియదు. ఏదైనా అడిగితే భాను గారు కట్టించినాడు. జగపేట కూడా తట్టుకో 100 రూపాయలు వెళ్ళి చేస్తున్నాడు. మరి ఇక డబ్బులు అంట మేడం గారు వచ్చి చెప్తాంట. రైతు బజార్లో రైతు బజార్ షాపులో మొత్తం కాలే చెప్పుకుంటున్నారు. చెప్పు వెళ్తే 80 రూపాయలు చెప్పు కుడితే అన్నాడు. ఇంకో 30 రూపాయలు 40 రూపాయలు లేదు 30 మళ్ళీ వెనకాల 30 దాచి పెట్టాలి. 30 రూపాయలు దాచి పెట్టాలి. వాళ్ళు 100 రూపాయలు ఇవ్వాలంట. షాపుకి 100 ఇవ్వాలంట. షాపుకి 100 తక్కువ 100 ఇవ్వాలి. బొట్టోడు 100 సైకిల్ 100 ఇవ్వాలంటే అందరూ 100 రూపాయలు ఇవ్వాలంట. అన్ని కలిపి డబ్బులు వాళ్ళకి పంపించాలి. మొత్తం పంపించాలి. అది ఏమైనా పని చేసి చూపించాలన్నమాట. జనరల్ ఒక పని కూడా చేయాలి. జగ్గపేట అభివృద్ధి చేశారు. రోడ్డు వేసారు. చెరువు ఎప్పుడు మొదలు పెట్టారు. అందరూ తూటాకి చాలా వచ్చింది. ఆ తూటాకి అందరూ ఒక మనిషి పోయి బయటికి రమ్మని ఏది అభివృద్ధి అంటే బాగున్నాడు అభివృద్ధి అన్నారు. ఏది చేయమని పిచ్చుని గడ్డం పెంచుకొని నిర్ణయం తీసుకున్నా. జగ్గపేట చేసి 35 సంవత్సరాలు గండ్రాయి జగ్గపేట తిరిగా 35 సంవత్సరాలు తిరిగా. సైకిల్ మీద బస్సు మీద నడిచి కూడా పోయా కొద్ది రోజులు. డబ్బులు లేక డెవలప్ అయ్యేది ఒకటి చూసుకున్నాను. ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. నాకేం వచ్చింది డబ్బులు. నాకు ట్యాబ్లెట్ 5 రోజులు 200 అవుతుంది. ఒక ట్యాబ్లెట్ అంటే ఇంటింటికి ఏదో నర్సులు వచ్చి ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ఏ ట్యాబ్లెట్ నాకు గవర్నమెంట్ లో పోయి అడిగా. ఇది మేము తయారు మా వాళ్ళే కాదన్నారు. ఆ ట్యాబ్లెట్ రిఫిల్ 750 ఇవ్వండి అండి అని అడిగితే నేను 200 పెట్టి క్యాంపులు కూడా పెట్టారు. సురక్ష క్యాంపులు నేను పోయి ఖమ్మం పోయి బాగా చెప్పుకొచ్చుకున్నాను. మొత్తానికి కూటమి గెలిచిద్ది అంటారా? కూటమి గెలిచింది. ఎందుకంటే అంతా రౌడీ రాజకీయం నా కొట్టు చేసి ఆడ బాగా దిగుతానంట. అది గెలవపోయినంతే గెలిచినంతేనంట. వాళ్ళు ఇష్టం రౌడీ అంటే జగన్ ప్రభుత్వంలో రౌడీ అదే గెలిచింది.